ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో చాలా మంది దీవించబడుతున్నారు. విడుదల, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు పొందుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని అంచులంచులుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నత స్థాయికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మీరు వేచి ఉండండి. మీరు ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందబోతున్నారు. మీ లైఫ్లో ఏదైతే నష్టపోయారో అవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అది పర సంబంధంగా కానివ్వండి, భూ సంబంధంగా కానివ్వండి, ఆత్మ సంబంధం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మీరు ఏవేవైతే నష్టపోయారో అవన్నిటినీ దేవుడు తన కృప చెప్పున మీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి శుభదినం కోసం మీరు అందరూ కనిపెట్టాలని దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, సేవకులు ఆశీర్వదించబడాలి, ఆత్మతో నింపబడి వేరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో, ఆత్మభారముతో రాజమండ్రి దగించెక్కిన ఆడిటోరియంలో పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సును ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ సదస్సులో నేను, షీబా గారు, అలాగే పాస్టర్ జయశీలం గారు, మాతో పాటు దేవుని బిడ్డలారా ప్రపంచ దేశాల్లో బహుబలంగా వాడబడుతున్న ప్రాఫెట్ డిజో థామస్ అనే దైవజనుడు వస్తున్నారు. సో మీరు అందరూ రెండు పాల ఆత్మతో నింపబడటానికి ఇది మంచి అవకాశం. దయచేసి పోగొట్టుకోవద్దు. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి, భోజన వసతులు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పాలు పొంది అభిషేకంతో నింపబడాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పేదరులో పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కలిగిన తర్వాత దేవుని పిల్లారా, యేసు ప్రభు ప్రార్థించిన ప్రార్థనకి జవాబు వచ్చిందని చెప్పాలి. పరిశుద్ధాత్మ పొందడానికి ముందు యేసు ప్రభు శిష్యుల నిమిత్తం చేసిన ప్రార్థన ఏంటంటే అందరూ ఏకాత్మ గలవారుగా ఉండాలని ప్రార్థన చేశారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 21-22లో చదివితే ఏకాత్మ గలవారుగా ఉండాలని ప్రార్థన చేశారు. యేసు ప్రభు ప్రార్థన చేసిన 10 రోజులకే ఇక్కడ అద్భుతమైన జవాబు వచ్చింది. దేవుని బిడ్డలారా, 120 మంది మరి మేడ గదిలో ప్రార్థనలో ఏకాత్మతో కనిపెట్టడం మనకు కనపడుతుంది. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదివితే వాళ్ళందరూ ఒక్క చోటుకు చేరి ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమరింపు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మీరు 3వ అధ్యాయానికి వస్తే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1-2 వచనం చదివితే పేతురు, యోహాను ఇద్దరు ఏక మనసుకులై దేవాలయంలో ప్రవేశించడాన్ని మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యం 4:30-31 చదివితే సంఘమంతా కలిసి ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కదలిక వచ్చింది. ఇంకొక బ్యూటీ ఏంటంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఆదిమ దినాల్లో ప్రవక్తలు, అపోస్తలు, బోధకులు, సువార్థికులు, తర్వాత కాపర్లు, వీళ్ళందరూ వాళ్ళతో పాటు విశ్వాసులు, పరిచారకులు, వీళ్ళందరూ ఒక్కదాటికి చేరి ఏక మనసుకులై ప్రార్థన చేసినప్పుడు పౌలును, బర్నబాను తన ఏర్పాటు చేసిన సేవకి వేరు చేయమని దేవుని ఆత్మ మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, ఈ 5 రకాల పిలుపు కలిగిన వాళ్ళందరినీ ఒక దాటికి చేర్చడం, వారితో పాటు విశ్వాసులు ఏకమవటం, అందరం కలిసి దేవునికి ఆరాధన చేస్తారంట. అంటే ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే సాధ్యం. ఈరోజు ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కొట్టుకొని సస్తున్నారు. నెమ్మది లేదు, సమాధానం లేదు. తోడ పుట్టిన వాళ్ళ మధ్యలో సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, వైరం కలిగి కోపం, కక్షతో ఈరోజు కుటుంబాలు ముక్కలు అయిపోతున్నాయి. అటువంటి మనిషి యొక్క తత్వం అట్లా చెడిపోతూ ఉంటే ఇక్కడ ఏమో దేవుని బిడ్డలారా ఏక మనస్సుకులై ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈ ఏకాత్మ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే లభ్యమవుతాయి. బైబిల్లో రాయబడి ఉంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనగరం, ఎంతో మేలంట. దానిలో జీవము, ఆశీర్వాదం ఉంటుంది. ఈ జీవము, ఆశీర్వాదాన్ని ఈరోజు సంఘం పోగొట్టుకుంటున్నారు, సహవాసం పోగొట్టుకుంటుంది. అంతేకాదు కొన్ని కుటుంబాల్లో కూడా ఈ యొక్క ఐక్యమత్య లేకపోవటం వలన జీవము, ఆశీర్వాదం కొదువైంది. ఈరోజు జీవం లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు.
మీ కుటుంబం సమాధానంతో సంతోషంతో నింపబడాలంటే ఒకటే మార్గం, అదేంటంటే మీరందరూ పరిశుద్ధాత్మ పురులవ్వాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి. ఇలా ఎవరైతే ఆత్మతో నింపబడతారో అప్పుడు కీర్తన 133 వచనాలు రాయబడిన ప్రవచనాలు మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడి ఈ మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఆత్మపురులుగా ప్రతి ఒక్కరు చేయమని అడుగుతున్నాను. 2 పాలు ఆత్మ, 2 పాలు అభిషేకం దయచేయమని అడుగుతున్నాను. దైవిక ప్రసన్నముతో మహిమతో వెలుగుతో నింపండి ప్రభా. ఈరోజు ఆత్మ కుమరింపు జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరచమని ఆశీర్వదించమని దైవిక మహిమతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విస్ఫోటన సదస్సు, యూదా గోత్రపు సింహముల సమావేశం 2026 ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు ప్రవక్త టీజో థామస్ గారు కేరళ, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73